ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది అందరికీ తెలుసు. అభివృద్ధి ఎవరు చేశారు, అభివృద్ధి ఎవరు చేయబోతున్నారు, చేసిన వాళ్ళు ఎవరు, చేయబోయే వాళ్ళు ఎవరు, చేసి చూపించేది ఎవరు, మేనిఫెస్టోలో ఏం తెలియజేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. తూచా తప్పకుండా రాష్ట్రం 2 సంవత్సరాలు విలవిలలాడిపోయి కరోనాతో, ఆ టైంలో కూడా సంక్షేమ పథకాలు ఆగల. గతంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు, మంచి పనులు, చేసిన సేవలను గుర్తుపెట్టుకుని రెండోసారి మంచి మెజార్టీతో మళ్ళా గెలిపించారు. అభివృద్ధి చేస్తుంటారు, మళ్ళా గెలిపిస్తుంటారు. అభివృద్ధి చేసిన వాడిని ఎప్పుడు ఆదరిస్తారు, దాంట్లో సందేహించాల్సిన అవసరం లేదు. అది చేసాం ఇది చేసామని ఏదేదో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ రోజు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజు శిలాఫలకాలు వేశారు. ఆ రోజు బిడ్డ పుట్టంగానే కాదు నాయన, బిడ్డను పెంచాలంటే ఏంది, తర్వాత కావాల్సినన్ని చేసుకుంటా పోవాలా. ఆ రోజు వేసాం అయిపోయిందని అనుకుంటే అట్లాగా శిలాఫలకాలు వేశారు. మీరు చేసింది ఏ గవర్నమెంట్లో చేస్తారో వాళ్ళకి ఆ క్రెడిట్ వస్తుంది, వాళ్ళు చెప్పుకుంటారు ఆ గొప్ప, దాంట్లో ఏం తప్పేం లేదు. మీరేం ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం, ఎవరు కళ్ళకి కంటి అద్దాలు పెట్టుకుని చూడటం వల్ల కళ్ళు కనపడక అభివృద్ధి అనేది ఎవరు చేశారో వాళ్ళకి పట్టం కడతారు, దాంట్లో సందేహించాల్సిన అవసరమే లేదు. మేము అది చేసాం ఇది చేసాం మీరేం చేశారు అది ఇదని మాట్లాడాల్సిన అవసరం అయితే ఏం లేవు. ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. అన్ని కులాలకు సమాంతరంగా అన్ని పథకాలు వర్తించే విధంగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. దాంట్లో అనుమాన పడాల్సిన అవసరమే లేదు. మేమేదేదో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చెప్పారు మొన్న ఆర్యవేసులకు ఏమి ఇచ్చారా అని చెప్పి అన్నారు. ఇన్ని ఎవరిచ్చారా గత ప్రభుత్వాల్లో వయసుల్ని, బ్రాహ్మణుల్ని, రెడ్డి గారిని, పేదోళ్ళు ఉన్నారా, వేల్దారి పనిపోయే వాళ్ళు ఉన్నారా, ఇళ్ళకాడ బోండాలు బజ్జీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు చేశారో? ఏ ప్రభుత్వం చేసిందే? ఈబీసీ నేస్తం కింద కంటిన్యూగా 600 చిల్లర కోట్లు ఒకసారి, 700 చిల్లర కోట్లు ఒకసారి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది కూడా ఆగుంది 3వ సంవత్సరం. లేకుంటే ప్రతి ఒక్కరికి ఈ రోజు గుర్తుపెట్టుకుని వయసులకి పథకాలు అందజేసిన ప్రభుత్వం ఏదన్నా ఒక వైఎస్ఆర్ పార్టీయే. ఇక జీవితంలో ఏ పార్టీ చెయ్యలేదు, చేయబోదు కూడా. ఇప్పుడు అన్ని చెప్తున్నారు, ఎవరేం చేస్తున్నారని అందరూ చూస్తున్నారు. ఎవరేం పథకాలు పెట్టారు, ఎవరేం చేస్తున్నారు, ఏం అందిస్తున్నారని. ఆరోగ్యశ్రీ ద్వారా పేర్లు చెప్పకూడదు, ఎందుకు పబ్లిక్ లో బాగుండదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ చేసుకోవాలి లిస్టులు కావాలంటే చెప్తా. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంతమందికి డబ్బులు వచ్చినా అడగండి చెప్తా. ఎందుకయ్యా మాట్లాడతారు? చేస్తుంది ఎవరు అందరికీ తెలుసు, చేసిన వాడిని ఎవరు మర్చిపోరు. ఖచ్చితంగా చేసిన వాడికి దాని విలువ ఇచ్చి ఆ విలువను కాపాడతారు. ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే 3 పూట్ల అన్నం తిరగలిగినాడే ఈ దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. కాబట్టి ఎవరైనా మాట్లాడే ముందు అర్హత, వాళ్ళ విధానాలు అన్నీ తెలుసుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు పట్టణ అధ్యక్షులు మా శివకుమార్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా నాయకులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడే స్థాయి, ఆ విధానం, ఎప్పుడైనా ఆ మాట్లాడిన వాళ్ళు ప్రజా జీవితంలో ఏ రోజైనా గెలిచారా? ఒకరోజైనా ప్రజా జీవితంలో ఒక వార్డు స్థాయి పరిమితమైన నాయకులు అయితే అయి ఉండొచ్చు, కానీ ప్రజా జీవితంలో ఎప్పుడు గెలిచినోడు కాదు. కాబట్టి ప్రజా జీవితంలో నువ్వు ఒక వార్డు గెలిచి ఉండొచ్చు. గతంలో ఆయన స్థాయిని గురించి మాట్లాడే ముందు గతంలో ఎవరు ఏ స్థాయి గురించి మాట్లాడాలంటే స్థాయిల గురించి మాట్లాడే అర్హత ఉన్నప్పుడు ఏదైనా ఉంటే అర్హత ఉన్నోళ్ళు మాట్లాడాలా. అర్హత లేని వాళ్ళు మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. ఈరోజు ప్రెస్లు ఉన్నాయనే ఒక మీడియా ఉందనే ఆలోచనతో దాని ముందు ఏదంటే అది మాట్లాడితే మన వెనకటి జీవితాలు కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా ప్రజా జీవితంలో మనం మాట్లాడే ముందు ఒక నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఎవరు 420, ఎవరు బెట్టింగ్లు, ఎవరు ఏ స్థాయిలో ఏం చేశారు, అవన్నీ కూడా పాత రోజులు తిరగేసుకోండి. కాబట్టి ఏదైనా ఉంటే మనం మాట్లాడేది మంచిగా, ప్రజలకు ఏదైనా పని చేయలేదని మాట్లాడు, తప్పులేదు. ఎవరు 420? ఈరోజు ఒక రూపాయి ఏ వ్యాపారాలు లేకుండా, ఏ విధానాలు లేకుండా ఎట్లా సంపాదిస్తున్నారు మీరంతా?
ఎక్కడి నుంచి వస్తుంది మీకు? కాబట్టి మీరు ఒకసారి గౌరవంగా మాట్లాడే ముందు మన స్థాయి ఏంది, మనం ఎంత స్థాయిలో మాట్లాడాలా అనే దాని గురించి మాట్లాడే ముందు అది ప్రజలు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు స్థాయిల గురించి మాట్లాడే ముందు. ముఖ్యంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కావలి పట్టణంలో ఒక విద్యను అభ్యసించి ఈరోజు కావలి పట్టణం నుంచి వెళ్ళి బెంగళూరు ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండి కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఆయన మనందరికి కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా కావలి పట్టణ ప్రజలు ఒక మంచి నాయకుడు అనే ఉద్దేశంతో ఆశీర్వదించి మంచి మెజార్టీతో కూడా గెలిపించారు ఈ కావలి పట్టణ ప్రజలు. కావలి పట్టణ ప్రజలు ఎవరేందో ప్రజలకు తెలుసు. కాబట్టి మనం మాట్లాడే ముందు కొన్ని ఆలోచించి మాట్లాడాలని గౌరవ అందరికి కూడా నాయకులకు చెప్తున్నాం. ఈరోజు ఒకరి గురించి ఒకరు నోరు బారేసుకోవడం కరెక్ట్ కాదు అది. కాబట్టి ఈరోజు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఈ గవర్నమెంటే. సామాన్యుడికి కావాల్సింది ఏంది? 3 పూట్ల తినడానికి అన్నం, కూడు, గుడ్డ, గూడు. ఇది ఏదైనా ఇచ్చిందంటే ఆనాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. ఈరోజు సుమారుగా జగనన్న కాలనీల ద్వారా 12,000 నుంచి 13,000 పైచీలుకులో ఈరోజు పెద్ద ఒక మహా నగరాన్ని నిర్మిస్తున్న పరిస్థితులు ఈరోజు ఆ కళ్ళు లేని కబోదులు ఒకసారి గమనించాలి. అభివృద్ధి అంటే పేదవాడికి పట్టెడు అన్నం పెడితే ఎప్పుడు గుర్తించుకుంటారు. మనం వాడికి మంచి చేస్తే ఖచ్చితంగా 2వ సారి కూడా గెలిపిస్తారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు సుమారుగా 3,000 నుంచి 4,000 కోట్లు విలువ చేసే రామాయపట్నం పోర్టు నిర్మించారు. అది అభివృద్ధి కాదా? 75 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అందరూ పరిపాలించారు. ఈ రోజు ఇన్ని పోర్టులు, ఇన్ని ఫిషింగ్ హార్బర్లు కట్టారంటే ఒక 5 ఏళ్లలో చేసి చూపించాడు. అది ఒక 2 సంవత్సరాలు కరోనాతో ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేని రోజుల్లో 2 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిపోయింది. ఎందుకంటే ప్రజలు కూడా బయటకు రాలేని పరిస్థితి. ఎంత డాక్టర్ అయినా, ఎంత పోలీస్ అయినా, ఎంత మనిషి అయినా కూడా ఆ రోజు 2 సంవత్సరాలు కరోనా అనే ఇబ్బందులతోటి ఈ రాష్ట్రం ఎదుర్కొని మళ్ళీ తిరిగి మంది ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడినా కూడా ఆదాయ సోర్స్ లేకుండా కూడా ఈరోజు మన రాష్ట్రం ఈ విధంగా డెవలప్ చేస్తుందంటే మీరందరూ అప్రిషియేట్ చేయాలా. డెవలప్మెంట్ అంటే ఏంది? మీరు ఎన్నో సంవత్సరాలు డెవలప్మెంట్ ఏవేసి రోడ్లు 14 ఏళ్లు పరిపాలించారు. నువ్వు డెవలప్మెంట్ చేస్తుంటే ఈరోజు ఎందుకు డెవలప్మెంట్ అడుగుతున్నావు? నువ్వు 14 నాకు 45 సంవత్సరాలు, ఇప్పుడు 40 అన్నాడు అప్పుడు గతంలో, ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. మళ్ళీ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది ఆయనకి. ఆయన అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఎందుకు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అభివృద్ధి గురించి? పరిపాలించింది ఎవరు? గతంలో 14 ఏళ్లు పరిపాలించాడు మీ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అభివృద్ధి తెలీదా? అంటే మీరు గతంలో చేతులు ముడుచుకొని చేతగాక మీకు చేయటం అభివృద్ధి తెలీదా? ఈరోజు సామాన్యుడికి అమ్మ ఒడి ఇచ్చినా, ఆసరా ఇచ్చినా, చేయూతి ఇచ్చినా, మత్స్యకారులకి పని దినాల్లో ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా బీసీ బడుగు బలహీన వర్గాల ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు అందరికి కూడా ఈరోజు ఇచ్చాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారని మీరందరూ కూడా గుర్తించాలా. ఈరోజు రోడ్లే వేస్తున్నారు, మనం చిమ్ముకుంటున్నాము, చేస్తున్నాం కాదు. రోడ్లే కాదు, మా సామాన్యుడు కావాల్సింది విద్య, వైద్యం. ఈరోజు విద్య ఎక్కడికి పోయినా కూడా నాడు నేడు స్కూల్స్ చూడండి. నాడు నేడు స్కూల్స్ ద్వారా ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ప్రగతిలో ముందుకెళ్తుందో ఒకసారి విద్య ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందనే ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్స్ కావలి పట్టణం 90,000 మంది లక్ష చిల్లర ప్రజలుండారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ 20 కోట్లతో హాస్పిటల్ నిర్మించారు. అదేవిధంగా వైకుంఠపురంలో ఒక వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ క్లినిక్ పెట్టారు. అదేవిధంగా 13వ వార్డులో పుల్లారెడ్డి నగర్ లో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. అదేవిధంగా తుఫాన్ నగర్ లో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ క్లినిక్ పెట్టిన పరిస్థితులు ఏదైనా ఉందంటే ఈ గవర్నమెంట్ అని ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలా. ఇట్లాంటి చేత కానీ ఫ్లెక్సీలు కట్టుకొని మేము పెద్ద నాయకులని చెప్పుకుంటే కాదు, ప్రజలకి ఏదైనా చేస్తే ఎల్లకాలం గుర్తుండాలా. కాబట్టి ఈరోజు 4 సంవత్సరం నిద్రపోయారు. ఈ 6 నెలల నుంచి మేము ఉండాం అని ఎగుతున్నారు. 4.5 సంవత్సరం ప్రజలు గుర్తుకు రాలా. ఏం చేశారు 4.5 సంవత్సరం? మిల్లల్లో నిద్రపోతున్నారా? కరోనా సమయంలో ఎవరికైనా పేదవాడికి సహాయం చేసిన పరిస్థితులు మీరు ఎవరైనా ఉన్నారా ఒకసారి గుర్తించండి. కాబట్టి
అభివృద్ధి అంటే మీరు 14 ఏళ్ళు చేస్తుంటే అభివృద్ధి ఈ రోజు మీరు ఆ మాట్లాడే అర్హత మీకు లేదు. ఏదైనా ఉందంటే మా శాసనసభ్యులు ఈ రోజు ఏదో ఒక రోడ్డు బాగలేదనుకుంటే ఆ రోడ్డు ఒకటి చూపించి అది చేయలేదని చెప్తుంటారు. ఏం మిగతా చేసిన రోడ్లే మీ కళ్ళకు కనపడలేదా? అంటే ఊర్లో 100 రోడ్లు ఉంటాయి, 100 రోడ్లు ఒక రోడ్డు చేయకపోతే అది అభివృద్ధి కాదా? అంటే పేదవాడికి అందిందంటే అభివృద్ధి ఫలాలు అభివృద్ధి కాదా? గతంలో ఏం చెప్పారు మీరు? ఈ విధంగా డబ్బులు ఇస్తా పోతే మన శ్రీలంక లాగా మన రాష్ట్రం కూడా తయారవుద్దని చెప్పారు. కాబట్టి మీరెందుకు చెప్తున్నారు ఇవన్నీ? అంటే మేమిస్తే ఏమో శ్రీలంక అవుద్ది, నువ్వు ఇస్తే ఏమవుద్ది? పాకిస్తాన్ అవుద్దా?